తప్పులు చేయుట మానవ స్వభావం, క్షమించుట దేవుని నైజం. దేవునికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు మనపై దేవునికి ఖచ్చితంగా కోపం వస్తుంది. దేవుడు మనపై కోప్పడినప్పుడు ఆ కోపానికి దూరంగా మనం పారిపోకూడదు. దానికి బదులుగా హృదయ పరివర్తన కలిగినటువంటి మంచి పనులు మనం చేయాలి. లూకా సువార్త 3:7-8 వచనాల ప్రకారం మన వివాదాలను పరిష్కరించుకుందాము రండు అని దేవుడు మనల్ని సానుకూలంగా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క పిలుపుకు మనం స్పందించాలి. క్రీస్తు ప్రభు వద్దకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆయన త్రోసివేయలేదు. పునీతులైనటువంటి పేతురు గారి విషయంలో గాని, పౌలు గారి విషయంలో గాని, అగస్టిన్ గారి విషయంలో గాని, ఇంకా ఆఖరికి తప్పిపోయినటువంటి కుమారుడి విషయంలో గాని మనం చూస్తే క్రీస్తు ప్రభు వారందరినీ అంగీకరించారు, క్షమించారు, ఆశీర్వదించారు, వారిని గొప్పవారిగా చేశారు. అలాగే మనల్ని కూడా మన తప్పులను, పాపాలను క్షమించి మనల్ని కూడా గొప్పవారిగా చేస్తారు అని మనం ముమ్మాటికి నమ్మాలి. అయితే అందుకు మనం చేయవలసింది పునీతుల వలె ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి.